తొమ్మరొట్టలు మాగ అండ్ అదేంటి వనమట్టు. సో ఇది మొత్తం కండే ఉంటుంది మొత్తం. మందు అయిపోతే వెళ్దానన్నా అసలు వెళ్దాం. మందు అయితే ఇంకా టైట్గా వెళ్తుంది ఆరామ్సే. అబ్బా వద్దులేండి, మాది ఎక్కడే మా ఊరే, ఈ ఊరే. ఇప్పుడు దాకా చూసిన చేపలు రైలన్నిటికి ఐస్ అయితే ఇక్కడ నుండి వస్తుందండి. అక్కడ లోపల చూసారా, అది వేరే దుక్కుని చేస్తారు. అన్న ఇక్కడ ఎప్పుడు నుండి చేస్తున్నారన్న మీరు ఇక్కడ? మీది ఊరే అన్న? ఇదేంటన్నా రైలు ఇక్కడే పెడతారా? ఓకే అన్న. ఇప్పుడు ఏంటంటే ఇది ఎంత కొంటారన్న మ్యాక్సిమం? కేజీ లెక్కన కుడుకుంటామండి. అంటే కుట్ల లెక్కన ఎడతారు. అదే అదే మేము కేజీ లెక్కన అదే పొద్దున్న చూసాము కుట్ల లెక్కన ఎట్టి. కేజీలు వస్తుందని ఇంకా దాన్ని ఎండబెట్టి ఇంకెలా అమ్ముతారు. సో ఈ పీతలు చూడండి, వీటిని డెడ్ క్రాబ్స్ అంటారు అనమాట. ఈ బతికే ఉన్నాయి కానీ బతుకున్న లైక్ డెడ్ బాడీస్ కింద ఉంటాయి అనమాట. ఇవి వాళ్ళు వాడే వస్తువులు అనమాట. ఫిష్లు వచ్చిన తర్వాత వాటిని సపరేట్ చేసుకోవడానికి ఉపయోగించే ఐటమ్స్. సో ఇట్లా ఉందన్నమాట. సో ఇలా వచ్చేస్తే మనకి చూడండి, ఇక్కడ ఇదే అనమాట మెయిన్. దీనికి ఇక్కడ నుండి ఇది చూసారా, ఈ తాళ్ళు వచ్చేసి వలలు కనెక్షన్ అయి ఉంటాయి వలలకి. సో ఇది ఎంత దూరం వెళ్తే అంత దూరం వెళ్తుంది అనమాట వలలు. ఇలా తెలిసిందే కదా మీకు, చాలా వీడియోలు చూస్తుంటే తిరుగుతుంది. ఇది వాటి తాళ్ళు, వలల తాళ్ళు. మనకి మిక్సీలు ఇవి ఉంటాయి కదా ఇంట్లో, ఇదేది చూడండి సన్నిగల పత్రం అంటారు దీన్ని. ఇది అనమాట, దీంతో వాళ్ళు మసాలాలు అయ్యి నూరుకుంటారు. గురుగారు మీరు లోపలికి వెళ్ళి ఎన్ని రోజులు ఉంటారండి? 6 రోజులు ఉంటారు. ఇంకా జ్వరం వచ్చినా ఏమొచ్చినా ఇంకా అక్కడే 6 రోజుల దాకా వస్తకూడదు. ఇంకా వెళ్ళినప్పుడు అన్ని పట్టుకెళ్ళిపోతారు, వస్తువులు, తిండి మొత్తం ఫుడ్ అంతా పెట్టుకెళ్ళిపోతారు. అదేండి. ఎలా ఉంటుందండి లోపల? ఎలా ఉంటుంది మొత్తం? ఒడిలు ఉంటాయా? నిద్ర ఉంటుందా? నిద్ర ఉండదా? అంటే సిగ్నల్ అయ్యి మనకి ఎలా ఉంటాయి, ఎలా తెలుస్తాయి? మెసేజ్లు ఉంటాయి, నావిగేటర్ అయ్యి ఉంటాయి, వాటి ద్వారా తెలుస్తుంది. ఇంకా ఫోన్ సిగ్నల్ ఏమి ఉండదా? ఇంక వెళ్ళి 1 వారం రోజులు వచ్చేదాకా ఫోన్ సిగ్నల్ ఏమి ఉండవు. ఇంకా బయట ఫోన్ సిగ్నల్స్ ఉంటాయా? అంటే ఎన్ని కిలోమీటర్లు వెళ్తారండి ఇక్కడ నుండి? అంటే ఒక అంచనాకు ఒక 50 కిలోమీటర్లు. 50 కిలోమీటర్లు. ఇంకా ఒడ్డు ఏం కనిపించదు ఇంకా?